वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। Feel the prayer. Take the blessings from your Guru. Gently rub your palms. Apply your palms to your eyes. Massage your face and just gently open your eyes and directly look at your palms. Relax. సో దాదాపు 1 month అవుతుందండి మనకి ఈ అభ్యాస్ యొక్క మెయిన్ ప్రోగ్రామ్ జరిగి. సో అందరూ కూడా ప్రాక్టీస్ చేస్తున్నారని భావిస్తున్నాను. సో ఈరోజు ఆసన పార్ట్ చేస్తున్నాం మనం. సో పర్టికులర్ గా ఆసనాస్ మోకాలు నొప్పిలో నో 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 నీ పెయిన్ మేనేజ్మెంట్ లో ఎలా ఉపయోగపడుతుందో మనం చూద్దాము. ఆల్రెడీ ఆ రోజు సెషన్ లో ఆసనాస్ పార్ట్ జరిగింది. ఇవాళ ఇంకా క్లియర్ గా ఇంకా ఎక్కువ టైం తీసుకొని ఈ ప్రాక్టీస్ అనేది చేస్తాము. సో ఆ రోజు అందరికి చేయడానికి పాసిబిలిటీ లేకపోయిండే, బట్ ఈ రోజు మీరు మీ ఇంట్లోనే ఉండి చేస్తున్నారు కాబట్టి ఈజీగా చేయగలరు. ఓకే, సో మనకి ఈ ప్రాక్టీస్ స్టార్ట్ చేయడానికి ముందే ఒక చైర్ ని పెట్టుకోండి, మ్యాట్ కావాలి అండ్ గోడకి దగ్గరగా ప్రాక్టీస్ చేయండి. సో దట్ మీరు ఏ ప్రాక్టీస్ చేసినా సపోర్ట్ తీసుకొని ఈజీగా చేయగలుగుతారు. ఓకే రైట్. ముందుగా మనం ఆసన ప్రాక్టీస్ కి వెళ్లే కన్నా ముందు 3 విషయాల్ని గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఏంటంటే ఆసనానికి ఎలా వెళ్తున్నాము, మళ్ళీ బయటికి ఎలా వస్తున్నాం. ఓకే, నెక్స్ట్ ఆసనం చేసేటప్పుడు బ్రీతింగ్ ప్యాటర్న్ ఎలా ఉంది. ఒకవేళ మీరు పర్ఫెక్ట్ గా ఇన్హేల్ ఎక్స్హేల్ సింక్రనైజ్ చేయకపోయినా నార్మల్ బ్రీతింగ్ ఉంచి, కానీ పోస్టర్ చేసేటప్పుడు మీ ధ్యాస ఏ మసిల్ అయితే ఇన్వాల్వ్ అవుతుందో ఆ మసిల్ పైన ఉంచుకోవాలి. అండ్ పర్టికులర్ గా మనం చేసే ఆసన ప్రాక్టీస్ అన్ని కూడా ఓన్లీ మనం యాక్చువల్గా ఏంటంటే నీ పెయిన్ ఉండడం వల్ల ఓన్లీ నీకి సంబంధించిన ప్రాక్టీసెస్ కాదు చేయడం, నీకి సంబంధించిన పర్టికులర్ కనెక్టెడ్ మసిల్స్ ని స్ట్రెంగ్తెన్ చేయడం, ఫ్లెక్సిబుల్ చేయడం, రిలాక్స్ చేయడం. ఈ 3 చేయడం వల్ల ఆ పర్టికులర్ గా మోకాలు నొప్పి ఏదైతే ఉందో దానికి ప్రభావం చూపిస్తుంది అనమాట. మనం ఆ రోజు సెషన్ లో కూడా తెలుసుకున్నాం క్లియర్ గా ప్రతి ఒక్కటి. అసలు మోకాలు నొప్పి ప్రాబ్లం ఎలా వస్తుంది, దానికి సూక్ష్మ వ్యాయామం ఏం చేయాలి, ఆసనాలు ఏం చేయాలి, ప్రాణాయామం ఏం చేయాలి, అలా తెలుసుకున్నాం. సో ఇక్కడ ఓన్లీ మనం ఆసనాల ప్రాక్టీస్ ఏ ఏ వేరియేషన్స్ చేస్తున్నాము, పర్టికులర్ గా ఎలా ఎలా ఎఫెక్టివ్ చూస్తుంది, ఇది మనం నేర్చుకుంటాం. ఓకే, సో ఇందులో భాగంగా ఫస్ట్ మనం తాడాసన ప్రాక్టీస్ చేస్తున్నాము. తాడాసనలో 2 రకాల తాడాసనాలు చేస్తాము. సో అందరు కూడా లేచి నిలబడండి. ఫస్ట్ వేరియేషన్ ఆఫ్ తాడాసనకి మనకు వాల్ సపోర్ట్ కావాలి. సో అందరు కూడా గోడ దగ్గరికి జరగండి. ఓకే, సో ఇలా వాల్ నిలబడాలి. ఫస్ట్ మన హీల్స్ గోడకి టచ్ అయ్యేటట్టు నిలబడాలి. ఆ తర్వాత మన బటక్ గోడకి టచ్ అవ్వాలి. తర్వాత మన షోల్డర్ బ్లేడ్స్ గోడకి టచ్ అవ్వాలి. 2 అరచేతులు బయటికి ఓపెన్ చేయాలి. చేతి వెనక భాగం అంటే బ్రిస్ట్ భాగం గోడకు టచ్ అయి ఉండాలి. తల భాగం గోడకు టచ్ అయి ఉండాలి. జస్ట్ బాడీని టైట్ గా చేయండి. పోస్చర్ ని ఫుల్ గా టైట్ గా చేయండి. వాల్ కి సపోర్ట్ గా నిలబడి అలా టైట్ గా చేస్తున్నాం పోస్టర్ ని. మళ్ళొకసారి రిపీట్ చేస్తున్నాను, ఒక్కసారి చూడండి. కాళ్ళ మధ్యలో షోల్డర్ ఎంత ఉందో అంత గ్యాప్ తీసుకొని పాదాలని పూర్తిగా ఫ్లోర్ వైపు కానీ లేదంటే మ్యాట్ వైపు కానీ ప్రెస్ చేస్తూ హీల్స్ ని గోడకి సపోర్ట్ గా ఉంచాలి. బటక్ గోడకి సపోర్ట్ గా ఉంచాలి. షోల్డర్ బ్లేడ్స్ గోడకు టచ్ చేసి ఉంచాలి.
చేతుల్ని పూర్తిగా బయటి వైపుకి ఓపెన్ చేసి రిస్ట్ ని కూడా గోడకి టచ్ చేసి ఉంచాలి. అండ్ తల భాగం కూడా గోడకి టచ్ చేసి ఉంచాలి. జస్ట్ కేవలం ఇలా నిలబడడం వల్ల మన బాడీలో అలైన్మెంట్ అనేది ప్రాపర్ గా సెట్ అవుతుంది. జస్ట్ అలా నిల్చోండి. ప్లేస్ యువర్ హీల్స్ టు వాల్, your buttock to wall, shoulder blades to wall, and turn your palms outside, keeping the wrist in contact with wall and head also in contact with wall. And make your whole body strong and tight. Only your breath is normal and the whole body is tight. Stay like that. Close your eyes. Become aware of each part of your body, right from your toe to top of the head. పాదాల వేళ్ళ నుంచి తల భాగం వరకు ప్రతి ఒక్క పార్ట్ పైకి మీ అవేర్నెస్ తీసుకెళ్తూ ఎనర్జీని ఫీల్ అవ్వండి. ఒక 15 సెకండ్స్ ఉందాము. 15, 14, 13, 12, 11, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, and 1. రిలాక్స్. మెల్లిగా బాడీ అంతా కూడా లూజ్ చేయండి. నార్మల్ గా మనం ఎలా నిలబడతామో అలాంటి స్థితికి వచ్చేసేయండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ సేమ్ తాడాసనాలోనే ఇంకొక వేరియేషన్ చూస్తున్నాము. దీన్ని ట్రెడిషనల్ తాడాసన అనుకుంటాము. ఓకే, ఇక్కడ కూడా మీకు కావాలంటే వాల్ సపోర్ట్ తీసుకొని ఈ ప్రాక్టీస్ ని చేయొచ్చు. ఓకే, సో ఫర్ ద నెక్స్ట్ ప్రాక్టీస్ ఇట్ ఈస్ ద ట్రెడిషనల్ తాడాసన ప్రాక్టీస్. నో ఫర్ దిస్ you need to interlock your fingers and place your palms on your top of the head and keep your legs closed. రెండు కాళ్ళు దగ్గర పెట్టండి. మీ బాడీ వెయిట్ అంతా కూడా మీ టోస్ పైకి షిఫ్ట్ చేస్తూ హీల్స్ ని పైకెత్తుతూ మెల్లిగా మీ కాఫ్ మసిల్ ని, నీ క్యాప్ ని, థై మసిల్ ని పైకి లాగుతూ లోపల లాగుతూ చేతులు రెండింటిని పైకెత్తండి. స్ట్రెచ్ చేయండి. మళ్ళీ ఎక్స్హేల్ చేసుకుంటూ కిందకి వచ్చేసేయండి. రిపీట్. ఇన్హేల్, ఫింగర్స్ ని ఇంటర్లాక్ చేసి తల మీద ఉంచిన తర్వాత చేతుల్ని పైకి లాగాలి. బాడీ వెయిట్ అంతా టోస్ పైకి షిఫ్ట్ చేయాలి. హీల్స్ ని పైకి ఎత్తుతూ నీ క్యాప్ ని లైట్ గా పైకి లాగుంచండి. దాని ద్వారా పూర్తి లెగ్ అనేది ఎంగేజింగ్ గా ఉంటుంది. ఇన్వాల్వ్ చేసి ఉంచుతారు. ఇక్కడ మోకాలు నొప్పికే కాదు, పూర్తిగా శరీరం మొత్తంకి దీని ప్రభావం ఉంటుంది. ఎవరికైనా హైట్ ఇంప్రూవ్ అవ్వాలనుకున్న వాళ్ళకు కూడా ఈ పోస్చర్ అనేది చాలా యూజ్ అవుతుంది. మన హైట్ అనేది ఎవరైతే ఆ పర్టికులర్ ఏజ్ లో ఉన్నారో వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ కంప్లీట్ గా స్ట్రెచ్ చేయండి తాడాసనాలో. పుల్లింగ్ యువర్ కాఫ్ మసిల్, నీ క్యాప్, థై మసిల్ అప్. Exhale, abdomen. Inhale, fill your chest. Still lengthen your hands. Let's stay for 15 seconds. 15, 14, 13, 12, 11, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, and 1. Relax. Relax. Okay. So now after Tadasana, next we are going to Trikonasana practice. Okay. So for Trikonasana practice, you need chair support. మీకు చైర్ కావాలి ఈ ప్రాక్టీస్ కోసం. సో మీ చైర్ ని రైట్ సైడ్ తిప్పేసి ఉంచండి. Keep the chair to the right side of the mat. Now open your both legs. మీ రెండు కాళ్ళని 3 to 3.5 feet గ్యాప్ తీసుకోండి పాదాల మధ్యలో. మెల్లిగా మీ కుడి పాదాన్ని కుడి వైపు తిప్పాలి. మనం ఒక లైన్ డ్రా చేస్తే ఈ పాదానికి సెంటర్ లో మన ఇంకొక పాదం రావాలి. అంటే
లెఫ్ట్ ఫుట్ కి పర్పెండిక్యులర్ గా రైట్ ఫుట్ అనేది ఉంచుకోవాలి. ఓకే, సో దీనివల్ల మన నడుముని తిప్పకుండా ఉంచుతాము. సెంటర్ లో ఉంచి ఓన్లీ సైడ్ బెండింగ్ పైన ఫోకస్ చేసి ఈ ఆసనాన్ని ప్రాక్టీస్ చేస్తాము. ఓకే, సో ముందు 3 to 3.5 feet గ్యాప్ తీసుకోవాలి. ఆ తర్వాత కుడి పాదాన్ని మాత్రం కుడి వైపుకి తిప్పాలి. మనం చైర్ ని కొంచెం మనకి దగ్గరలో ఉంచుకుంటే సైడ్ బెండింగ్ చేసినప్పుడు ఈజీగా చైర్ సపోర్ట్ తీసుకోవడానికి వీలు ఉంటుంది. ఓకే, సో ఇక్కడ శ్వాస తీసుకుంటూ 2 చేతుల్ని సైడ్ కి తీసుకోవాలి. మెల్లిగా శ్వాస వదిలేస్తూ కుడి చేతిని చైర్ మీదకి తీసుకురావాలి. కుడి వైపుకి బెండ్ చేస్తూ ఎడమ చేతిని పైకి లాగాలి. మీకు కంఫర్ట్ గా ఉంటే తల పైకెత్తి పైకి చూడొచ్చు, లేకపోతే ముందుకు చూడొచ్చు. ఇక్కడ పోస్చర్ లో ఉన్నప్పుడు మనం కాలు పూర్తిగా ఎంగేజ్ చేస్తున్నాం. ఒకవేళ మీకు మరీ నొప్పిగా ఉంటే మోకాల్ని పూర్తిగా స్ట్రెచ్ చేసి లాగొద్దు. లైట్ గా లెగ్ ని మొత్తం స్ట్రైట్ గా ఉంచడానికి ట్రై చేయాలి. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే మెయిన్ గా ఈ సైడ్ లో ఉన్న అడక్టార్ మసిల్స్ కి ఈ స్టిమ్యులేషన్ అనేది తీసుకొస్తున్నాము. సో ఇక్కడ కాఫ్ మసిల్ ని, నీ క్యాప్ ని, థై, ఇన్నర్ థై, హిప్ జాయింట్ ఈ పోర్షన్ అంతటికి కూడా స్టిమ్యులేషన్ అనేది జరుగుతుంది. సో పర్టికులర్ గా ఈ సైడ్ బెండింగ్ కాబట్టి వేస్ట్ లో అండ్ సైడ్స్ లో కూడా దీని ప్రభావం అనేది ఉంటుంది. సో ఈ పోస్టర్ లో ఒక 15 seconds హోల్డ్ చేద్దాము. ఉండండి అదే పొజిషన్ లో. చేతులు 2 సైడ్ కి తీసుకోవాలి. శ్వాస వదిలేస్తూ కుడి వైపుకి బెండ్ అవ్వాలి. కుడి అరచేతిని కుడి పాదం వైపుకి తీసుకెళ్ళాలి. హోల్డ్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. ఇన్హేల్, సెంటర్. ఎలా వెళ్ళామో అలానే పైకి వచ్చేసేయాలి. రిలాక్స్. ఓకే, నౌ నెక్స్ట్ ప్రాక్టీస్. సేమ్ ఇందాక రైట్ సైడ్ చేసాము, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కి సేమ్ పోస్టర్ చేద్దాం. ఇక్కడ మనము చైర్ సపోర్ట్ లేకుండా నార్మల్ గా కూడా చేయొచ్చు, కానీ పర్టికులర్ గా మనం నీ పెయిన్ కోసం చేస్తున్నాం కాబట్టి చైర్ సపోర్ట్ తీసుకోవడం వల్ల బెనిఫిట్ అనేది ఎక్కువ కలుగుతుంది. కాళ్ళ మధ్యలో 3 to 3.5 feet గ్యాప్ తీసుకోండి. మళ్ళీ ఇప్పుడు ఎడమ పాదాన్ని ఎడమ వైపుకి తిప్పాలి. మన వేస్ట్ లైన్ సెంటర్ లో ఉంచుకొని 2 చేతులు కూడా సైడ్ కి ఎక్స్టెండ్ చేయాలి. ఇప్పుడు ఒక్కసారి సెంటర్ లో ఉన్నప్పుడు శ్వాసను తీసుకోవాలి. శ్వాస వదిలేస్తూ ఎడమ చేతిని చైర్ పైకి తీసుకురావాలి. కుడి చేతిని పైకి లాగాలి. సేమ్ ముందు చెప్పినట్టుగానే తలని ఐదర్ పైకి అయినా తిప్పొచ్చు, లేదంటే సెంటర్ లైన్ ఉంచుకోవచ్చు. Either you can turn your head up or look straight according to your comfort, but try to engage your whole left leg and try to feel the left side bending, maintaining your pelvic portion in the same center. Breath absolutely normal. Will stay for 15 seconds. 15, 14, 13, 12. Anuradha ji, make sure it is a side bending. 12, 11, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, and 1. Inhale, come back to center. మనం ఇదే ప్రాక్టీస్ ని వాల్ కి కూడా చేయొచ్చు. ఇందులో ఒకవేళ మనం మిస్టేక్ చేస్తే ఈజీగా తెలిసిపోతుంది అనమాట. నేను చేస్తాను, ఒక్కసారి చూడండి. ఒక 10 seconds ఉందాం ఈ పోస్టర్ లో. మనం సేమ్ త్రికోణాసనాన్ని సైడ్ పెట్టేస్తాము. బాల్ కి ఫస్ట్ ఆసనానికి నిలబడినట్టు నిలబడాలి. తర్వాత మెల్లిగా ఎటువైపు చైర్ పెట్టుకున్నామో అటువైపు పాదం తిప్పాలి. ఇప్పుడు నా చైర్ ఎడం వైపు ఉంది, సో నేను ఎడం వైపు చూపిస్తున్నాను. సేమ్ చేతులు సైడ్ పెట్టేసి ఇలా సైడ్ బెండ్ చేయాలి. ఇక్కడ పొరపాటున మనం ఒకవేళ నడుమును తిప్పినట్టయితే గోడకి కాంటాక్ట్ లో లేము కాబట్టి ఈజీగా దాన్ని నోటీస్ చేయగలుగుతాం. ఓకే, సో మొత్తం పోస్టర్ అంతా కూడా మన 2 బటక్
గోడకి టచ్ అయి ఉండాలి. ఇప్పుడు సైడ్ బెండింగ్ అనేది పర్ఫెక్ట్ గా జరుగుతుంది. ఓకేనా? రైట్. ఒక్కసారి చేయండి. గోడ దగ్గరికి వెళ్ళండి. ఆల్ ఆఫ్ యూ మూవ్ టు వాల్. మనం ఏం మిస్టేక్ చేస్తున్నాం అనేది గోడ చెప్పేస్తుంది. ఓకే, సో మనం వాల్ కి నిలబడి మళ్ళీ 3 to 3.5 feet గ్యాప్ తీసుకోవాలి. టేక్ 3 to 3.5 feet గ్యాప్. దెన్ టర్న్ యువర్ రైట్ ఫుట్ రైట్ సైడ్. కుడి పాదం కుడి వైపుకి తిప్పండి. అరచేతులు రెండు షోల్డర్ లెవెల్లో సైడ్ కి స్ట్రెచ్ చేయండి. గుడ్. మనం ఎంత సైడ్ బెండ్ చేసినా బటక్ అనేది వాల్ కి టచ్ అయి ఉండాలి. అప్పుడు మనం చేసిన ప్రాక్టీస్ కరెక్ట్ గా చేస్తున్నాం అన్నమాట. మెల్లిగా శ్వాస వదిలేతూ రైట్ సైడ్ కి బెండ్ అవ్వండి. కుదిరినంత రైట్ సైడ్ కి బెండ్ అవ్వండి. గుడ్. పై చేతిని పైకి లాగండి పూర్తిగా. అంతే. హోల్డ్ హోల్డ్. 10 9 8 7 6 5 4 3 2 1. మెల్లిగా శ్వాస తీసుకుంటూ పైకి వచ్చేసేయండి. రిలాక్స్. ఇప్పుడు ఎడం పాదం ఎడం వైపు తిప్పుతున్నారు. సేమ్ మళ్ళీ గోడకి కాంటాక్ట్ లో నిలబడండి. మేక్ షూర్ your body is touching to wall, both the buttock, both the shoulder blades, and extend your hands at shoulder level. With exhalation, lean to your left side. Make sure your waist is being in the same center line and lengthen your upper hand up. Pai chetini paiki lagandi. It is your wish, either you can turn your head up or look center according to your comfort. Hold. 1 2 3 4 5 6 7 8 9 and 10. Inhale, come back to center. Relax. Relax. Okay. Now 10 seconds, we'll just observe our breathing. Just in a నిలబడండి. 10 seconds. మీరు నిలబడినా సరే కూర్చున్నా సరే మీ ఇష్టం. నిలబడినప్పుడు కాళ్ళ మధ్యలో సమాన బరువును అనేది షేర్ చేయాలి. పాదాల వేళ్ళని కొద్దిగా లోపలికి చూపించండి. చేతులు ఇలా సైడ్ కి ఫ్రీగా వదిలేసేయండి. 10 9 8. శరీరం మీద సమాన బరువు షేర్ చేస్తున్నాము. 7 6 5 4 3 2 and 1. రిలాక్స్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనం పార్శ్వ ఉత్థానాసన చూస్తున్నాము. నెక్స్ట్ ప్రాక్టీస్ ఇస్ పార్శ్వ ఉత్థానాసన. For the practice of Parshva Uttanasana, once again you need the chair. Same like Trikonasana, you will take about 3 to 3.5 feet gap. Okay, then here first you turn the right foot to right side. కుడి పాదం పూర్తిగా కుడి వైపు తిప్పాలి. తర్వాత ఎడం పాదాన్ని కూడా కుడి వైపుకి ఒక 45 degrees వరకు తిప్పొచ్చు. పూర్తిగా కాకుండా 45 degrees తిప్పండి. తర్వాత అప్పర్ బాడీని చైర్ వైపుకి అంటే రైట్ సైడ్ కి పూర్తిగా తిప్పాలి. తిప్పేసి రెండు చేతులు పైకి పెట్టండి. Inhale and raise your both hands up. This is your starting position of the posture. Then from here, exhale, lean forward and place the palms on the chair. Right. And you can go down still, go down, go down, go down. And try to rest your elbow on the chair. ఈ పొజిషన్ అనేది సరిపోతుంది. ఇక్కడ మనం అన్నెసెసరీగా నీ వెనకాల పోర్షన్ లో ఓవర్ స్ట్రెచ్ రాకుండా చూసుకోవాలి. మనకు కావాల్సిందల్లా కాఫ్ మసిల్, క్వాడ్రిసెప్ మసిల్, హ్యామ్స్ట్రింగ్ మసిల్, వీటిని స్ట్రెచ్ చేయడం. ఓకే, సో ఫోకస్ ఆన్ దీస్ ఏరియాస్. ఆఫ్టర్ taking your palms on the chair, just with exhalation feel your right leg, hold. కుడి కాలుని ఫీల్ అవుతూ అక్కడే ఉండండి. ఒక 15 seconds ఉందాం. హోల్డ్. 1 2 3 4 5 6 7. Very good.
8, 9, 10. మెల్లిగా ఇన్హేల్, come back to center. Exhale, bring your hands down and turn your body to center. Relax. Now we'll repeat the same on the other side. Now keep the chair on the other side, left side. Now extend your both legs to about 3 to 3.5 feet gap and turn left foot left side. Okay, then now open your hands sideways at shoulder level. Inhale, and then now turn your right foot also to 45 degrees, then raise your both hands up. Okay, now turn your upper body to your left side. Slowly lean forward to your left leg. Take the hand support on the chair. Now once you feel comfortable in the same posture, you go a little more down and try to send your left leg, whole left leg, your left heel, left calf muscle, left kneecap, left thigh, back thigh, back side of the thigh. Now stay here, the whole left leg, feel the posture, and take deep breathings while holding. Hold. 1, 2. Try to place your whole mind completely surrender to the posture. 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, and 15. Inhale, slowly come back to center. Relax. Bring your hands down. Relax. Right. Now, after Parshvottanasana, next we'll do Kati Chakrasana. ఈ కటి చక్రాసనాన్ని మనం స్టాండింగ్ లో చేయొచ్చు, సిట్టింగ్ లో చేయొచ్చు. ఇక్కడ మనం 2 వేరియేషన్లు చేద్దాము. ఫస్ట్ నిలబడి చేస్తాము, తర్వాత కుర్చీలో కూర్చొని చేస్తాం. ఓకే, సో ఇక్కడ కూడా కాళ్ళ మధ్యలో ఒక 2 నుంచి 2.5 ఫీట్. త్రికోణాసనంలో 3 నుంచి 3.5 తీసుకున్నాం. ఇక్కడ 2 నుంచి 2.5 సరిపోతుంది. ఓకే, సో మనకు ఈ కటి చక్రాసన ప్రాక్టీస్ ఇండైరెక్ట్ గా మోకాల నొప్పులకి పనిచేస్తుంది. డైరెక్ట్ గా అయితే మన అబ్డోమిన్ కి, ఈ కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి అక్కడ ట్విస్టింగ్ ప్రాక్టీస్ అనేది జరుగుతుంది కాబట్టి ఇంటెస్టైనల్ ట్విస్టింగ్ అనేది జరుగుతుంది. సో ఎవరైతే కాన్స్టిపేషన్ తో సఫర్ అవుతున్నారో వారికి యూజ్ అవుతుంది. సో ఎవరైనా సరే కాన్స్టిపేషన్ ఉంటే వాళ్ళ ఫ్యూచర్ లో మోకాల నొప్పులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఆల్రెడీ మోకాల నొప్పులు ఉన్నా సరే కాన్స్టిపేషన్ తోని వాళ్ళు సఫర్ అవుతూ ఉంటారు. సో వాళ్ళ కోసం ఈ ప్రాక్టీస్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకే, ఫస్ట్ చూద్దాము ఈ ప్రాక్టీస్ ని. 2 to 2.5 feet గ్యాప్ తీసుకున్న తర్వాత మీ 2 చేతుల్ని ముందుకు తీసుకోవాలి. మెల్లిగా శ్వాసని వదిలేస్తూ కుడివైపు తిప్పాలి బాడీని. మళ్ళీ శ్వాస తీసుకుంటూ మధ్యలో, శ్వాస వదిలేస్తూ ఎడమ వైపుకి, మళ్ళీ శ్వాస తీసుకుంటూ మధ్యలోకి. ఓకే, మెల్లిగా చేయండి. చేతులు రెండింటిని ముందుకు స్ట్రెచ్ చేసిన తర్వాత శ్వాసకు వదిలేస్తూ కుడివైపుకి, శ్వాస తీసుకుంటూ మధ్యలోకి, శ్వాసని వదిలేస్తూ ఎడమ వైపుకి, శ్వాస తీసుకుంటూ మధ్యలోకి. As you exhale, twist your body to your right side. And with your inhalation, come back to center. మోకాల మీద కొంచెం ప్రెషర్ గా అనిపిస్తే కాళ్ళ మధ్యలో ఇంకొంచెం గ్యాప్ ని పెంచుకోవచ్చు. మీరు తక్కువ గ్యాప్ ఉంచితే మోకాల మీద ప్రభావం పడుతుంది. మనకు కటి భాగం వేస్ట్ పోర్షన్ లో దీని ప్రభావం అనేది కావాలి. సో కాళ్ళ మధ్యలో కొంచెం గ్యాప్ ని పెంచుకోండి. రైట్, ఇలా ఒక 10 సార్లు మనం ప్రాక్టీస్ చేస్తున్నాం. ఇంకొక 5 సార్లు చేయండి. శ్వాస వదిలేస్తూ కుడివైపుకి, మళ్ళీ శ్వాస తీసుకుంటూ మధ్యలోకి, శ్వాస వదిలేస్తూ ఎడమ వైపుకి, శ్వాసని తీసుకుంటూ మధ్యలోకి. Exhale to your right
Inhale, center. Exhale to your left. Inhale, center. Last ఒక్కసారి. Exhale, right side. Inhale, center. Exhale to your left side. Inhale, center. ఓకే. సో ఇక్కడ స్టాండింగ్ లో మనం ఓన్లీ మూమెంట్స్ మాత్రమే చేసాము. హోల్డింగ్ కూడా చేయొచ్చు. ఇక్కడ చైర్ లో కూర్చొని హోల్డింగ్ ప్రాక్టీస్ చూద్దాము. సో నేను ఈ ప్రాక్టీస్ ని సైడ్ నుంచి చూపిస్తాను. సో ఇది మీకు ఈజీగా అర్థమవుతుంది. మనకి చైర్ తీసుకున్నప్పుడు హ్యాండిల్స్ లేని చైర్ తీసుకుంటే ఈజీగా ఈ ప్రాక్టీస్ చేయగలుగుతాము. ఒకవేళ హ్యాండిల్ ఉన్న చైర్ అయినా సరే దానికి ఎలా చేయాలో మళ్ళీ చూద్దాము. ఈ చైర్ లో మనం సైడ్ నుంచి కూర్చోవాలి. ఓకే. సైడ్ నుంచి కూర్చున్న తర్వాత రెండు చేతుల్ని పైకెత్తాలి. రెండు చేతుల్ని పైకెత్తాలి శ్వాస తీసుకుంటూ. ఈ పోస్టర్ లో మళ్ళీ మెల్లిగా శ్వాసని వదిలేస్తూ రెండు చేతుల్ని వెనక్కి తీసుకుంటూ రెండు చేతులతో చైర్ ని పట్టుకొని శ్వాస వదులుతూ ఒకసారి కొంచెం వేస్ట్ ని ఇన్వాల్వ్ అయ్యేటట్టు ట్విస్ట్ చేయాలి. మళ్ళీ బ్రీతింగ్ తీసుకోవాలి, ఇంకొకసారి ట్విస్ట్ చేయాలి. మళ్ళీ బ్రీతింగ్ తీసుకోవాలి, ఇంకొకసారి ట్విస్ట్ చేయాలి. ఇలా ఫైనల్ గా ఒక 2 సార్లను 3 సార్లను శ్వాసని వదిలేస్తూ ఎక్కడైతే మనకు మాక్సిమం ట్విస్ట్ అనిపిస్తుందో అక్కడ హోల్డ్ చేయాలి. ఓకే, చూడండి ఇది నా ఫైనల్ ట్విస్టింగ్. ఇక్కడ లాస్ట్ పొజిషన్ ఏం చేయాలి? ఛాతీని బాగా ఓపెన్ చేయాలి, పొట్టలో మాక్సిమం ట్విస్ట్ వచ్చేటట్టు చేయాలి. ఇలా ఇక్కడ ఒక 10 నుంచి 15 సెకండ్లు హోల్డ్ చేస్తున్నాము. హోల్డ్ చేయండి. పొజిషన్ లో ఒక 10 to 15 seconds. స్టే 1 2 3 4 ఉండండి అలానే 5 6 7 వెరీ గుడ్ 8 9 10 11 12 13 14 15. మనం ఎలా అయితే పోస్టర్ తీసుకున్నామో అలానే మెల్లిగా శ్వాస తీసుకుంటూ మధ్యలోకి వచ్చేసేయాలి. స్టార్టింగ్ ఎలా అయితే సెంటర్ లో ఉన్నామో ఆ పొజిషన్కి వచ్చేయాలి. రైట్. ఇప్పుడు ఒకసారి కుడివైపు చేసాం కాబట్టి ఎడం వైపుకి చేద్దాము. టర్న్ టు లెఫ్ట్ సైడ్. ఇప్పుడు ఎడం వైపు తిరగాలి. ఎడం వైపు కూర్చోండి. సేమ్ మధ్యలో ఉన్నప్పుడు శ్వాస తీసుకుంటూ చేతులు పైకెత్తాలి. మెల్లిగా శ్వాస వదిలేస్తూ రెండు చేతులతో చైర్ పట్టుకొని శరీరాన్ని పూర్తిగా శ్వాసని వదిలేస్తూ వెనకాల వైపుకి తిప్పుతున్నాము. ఒకసారి శ్వాస తీసుకోవాలి, మళ్ళీ వదిలేస్తూ తిప్పాలి. మళ్ళీ శ్వాస తీసుకోవాలి, వదిలేస్తూ తిప్పాలి. శ్వాస తీసుకోవాలి, వదిలేస్తూ తిప్పాలి. మాక్సిమం ఎప్పుడైతే ట్విస్టింగ్ వస్తుందో అక్కడ హోల్డ్ చేయాలి. At your maximum twist, you have to hold in the posture and let the breath be absolutely normal. 1. Only you are holding the posture, not your breath. So make sure your breath is normal. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Inhale. Raise your hands up. Come back to center. Relax. Relax. ఓకే. సో ఇప్పుడు కొద్దిసేపు చైర్ పక్కన పెట్టేసేయండి. దండాసన కూర్చోండి. కింద మ్యాట్ పైన కాళ్ళుని స్ట్రైట్ గా చేసి కూర్చోండి. ఎవరైతే కింద కూర్చోలేరో వాళ్ళు దీవాన్ పైన కానీ బెడ్ పైన కానీ కూర్చొని ఈ ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకే. సో దోస్ ఆర్ అనేబుల్ టు సిట్ ఆన్ ద ఫ్లోర్, యూ కెన్ do the same practice on the cot or on the divan, whatever you have, you can use that.
ఓకే, దండాసనాలో మనం జస్ట్ ఇలా లెగ్స్ ని స్ట్రైట్ గా చేసి కూర్చుంటాము. ఓకే, స్ట్రైట్ లెగ్స్ తోని కూర్చున్న తర్వాత సింపుల్ గా మన టోని మన వైపుకి చూపించాలి. యూ హ్యావ్ టు పాయింట్ యువర్ టో టు యువర్ సైడ్ అండ్ దెన్ పుల్ యువర్ కాఫ్ మసిల్ అప్. మెంటల్ గా కాఫ్ మసిల్ ని పైకి లాగాలి, నీ క్యాప్ ని పైకి లాగాలి, థై మసిల్ ని పైకి లాగాలి. ఇలా కూర్చోవాలి. దీన్ని దండాసన అంటాం. ఓకే, ఇలా ఒక 15 సెకండ్స్ వరకు కూర్చోవచ్చు. 1, కాళ్ళని కంప్లీట్ గా ఫీల్ అవుతా ఉండండి. 2, 3, 4, 5, 6. బ్రీతింగ్ నార్మల్ గా ఉండాలి. కాళ్ళు మాత్రం పైకి లాక్కొని ఎంగేజ్ చేసి ఉంచాలి. 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. ఓకే, రిలాక్స్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాం? సేమ్ ఇదే దండాసనాలో ఒకసారి నీ క్యాప్స్ ని పైకి లాగాలి, టైట్ చేయాలి, మళ్ళీ లూజ్ చేయాలి. సేమ్ చేతులు వెనక్కి తీసుకోండి. మెంటల్ గా మీ నీ క్యాప్ ని పైకి లాగండి. ఓకే, పుల్ యువర్ నీ క్యాప్ అప్ అండ్ రిలీజ్, అప్ అండ్ రిలీజ్, అప్, రిలీజ్, అప్, రిలీజ్. ఓకే, సో ఇక్కడ మనం మ్యాట్ ని యూజ్ చేసి కూడా ఈ ప్రాక్టీస్ చేయొచ్చు. జస్ట్ మ్యాట్ ఇలా పెట్టేసుకోవాలి. హీల్స్ పైకి ఎత్తకుండా జస్ట్ మోకాల్ని మ్యాట్ కి ప్రెస్ చేయాలి, మళ్ళీ లూజ్ గా వదిలేయాలి. మ్యాట్ కి ప్రెస్ చేయాలి, మళ్ళీ లూజ్ గా వదిలేయాలి. మ్యాట్ కి ప్రెస్ చేయాలి, మళ్ళీ లూజ్ గా వదిలేయాలి. ఇలా ఒక 10 to 15 టైమ్స్ ఈ ప్రాక్టీస్ చేయొచ్చు. 10, రిలీజ్, 9, రిలీజ్, 8, రిలీజ్, 7, రిలీజ్, 6, రిలీజ్, 5, రిలీజ్, 4, రిలీజ్, 3, రిలీజ్, 2, రిలీజ్, లాస్ట్ 1, రిలీజ్. Okay, relax. So this particular practice helps in improving the blood circulation, particularly to the knee joint. Okay, so here also again the muscles which are connected to the knee or will get a proper stimulation so that it also improve its strength. Okay, so this is about Dandasana knee tightening practice. So next practice. Now again we are focusing on the adductor muscle, that is inner thigh muscle. పాదాల మధ్యలో కొంచెం గ్యాప్ తీసుకోవాలి. టేక్ a little gap between your legs and then turn your right foot to right side so that your right little toe will touch the mat. కుడి పాదం యొక్క చిటికెన వేలు మ్యాట్ కి టచ్ అయ్యే విధంగా సైడ్ కి తిప్పాలి. ఇలా తిప్పిన తర్వాత మెల్లిగా హీల్ ని పైకి పాయింట్ చేయాలి, టోని కిందికి పాయింట్ చేయాలి, లెగ్ ని పైకి ఎత్తాలి. ఇలా చూడండి ఒకసారి చూసిన తర్వాత మళ్ళీ చేయండి. ఇలా 1, మళ్ళీ డౌన్. ముందు పాదాన్ని తిప్పాము, ఆ తర్వాత పైకి ఎత్తుతున్నాం. 2, డౌన్. 3, డౌన్. చేయండి. ఇది కొంచెం 10 సార్లు చేయడం కష్టంగా అనిపిస్తే 5 సార్లు చేయండి చాలు. పాదం పూర్తిగా సైడ్ కి తిప్పిన తర్వాత హీల్ నుంచి హిప్ జాయింట్ వరకు లెగ్ స్ట్రైట్ గా ఉంచుకుంటూ ఇన్నర్ థై మసిల్ లో ఒక ట్విస్టింగ్ లాంటి ఎఫెక్ట్ వస్తుంది. దాన్ని గమనిస్తూ ప్రాక్టీస్ చేయండి. యూ విల్ అబ్జర్వ్ a little twist over your inner thigh muscle. Observing that twist, you hold you do the movements. Start. Raising your leg up and down. You'll repeat 5 times. 2 and down. 3 and down. 4 and down. Last one. 5. Good. And down.
relax. See, holding in this position is a little difficult. So doing 5 to 10 movements are enough. Okay. So now same practice on the other side. ఈసారి మీ ఎడమ పాదాన్ని ఎడమ వైపు తిప్పుతూ అలా ఫ్రీగా వదిలేసేయండి ఫస్ట్. ఓకే. ఇప్పుడు హీల్ నుంచి హిప్ జాయింట్ వరకు లెగ్ అంతా ఎంగేజ్ చేసి స్ట్రైట్ గా పైకి ఎత్తాలి. స్టార్ట్ లిఫ్టింగ్ యువర్ లెఫ్ట్ లెగ్ అప్. 1 డౌన్. మీరు కొంచెం ఎత్తితే కొంచెమే చాలు, ఎక్కువ ఎత్తగలిగితే ఎక్కువ చాలు. కానీ నీ మీద ప్రెషర్ వచ్చినా సరే ఎక్కువ పైకి ఎత్తడం అనేది ఉపయోగకరం కాదు. ఓకే చేయండి. 3 డౌన్, 4 డౌన్. చూడండి, పైకెత్తినప్పుడు డైరెక్ట్ గా ఇలా పైకెత్తుతున్నారు. నో, పాదం ఇలా ఉండి పైకెత్తాలి. ఓకే, పాదం ఇలా ఉంచుకోవాలి, అప్పుడు పైకెత్తాలి. లాస్ట్ 4 డౌన్. ఇంకొకటి 5 డౌన్. చాలు, రిలాక్స్ రిలాక్స్. ఓకే రైట్. ఇప్పుడు దండాసనాలో 2 వేరియేషన్స్ చూసాము. తర్వాత జాను శిరాసన ప్రాక్టీస్ చేస్తున్నాము. సో జాను అంటే మోకాలు, శిర అంటే మన తల. ఇక్కడ జాను శిరాసనంలో ఫోర్ హెడ్ ని టచ్ చేయడానికి ట్రై చేస్తాము. కానీ ఇక్కడ మనం నీ పెయిన్ కోసం మాత్రమే ఈ ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి ఫుల్ గా మన ఫోర్ హెడ్ టచ్ చేయడం అనేది కాకుండా అలైన్మెంట్ తో ఈ పోస్టర్ ఎలా చేయాలనేది చూడండి. మీ దగ్గర యోగా స్ట్రాప్ కానీ, లేదంటే టవల్ కానీ, చున్నీ కానీ ఏది ఉంటే అది తీసుకోండి. ఇక్కడ మనం స్ట్రాప్ సహాయంతో చేయడం వల్ల చేసే మూవ్మెంట్ అనేది పర్ఫెక్ట్ గా జరుగుతుంది అండ్ మన ఫ్లెక్సిబిలిటీని మనమే ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా టవల్ కానీ చున్నీ కానీ మీ దగ్గర ఏది అది దాంతో పాదాన్ని ఇలా పట్టుకోవాలి. నేను ఎడం వైపు చూపిస్తున్నాను. సో ఎడం పాదాన్ని ఇలా పట్టుకోవాలి. మీకు ఇలా రైట్ లెగ్ ని ఫోల్డ్ చేసినప్పుడు కొంచెం ఈ నీ దగ్గర ఇలా ప్రెషర్ గా అనిపించిన ఏదో ఒక సపోర్ట్ ఇవ్వాలి. బ్లాంకెట్ కానీ, ఎక్స్ట్రా మ్యాట్ కానీ, ఇలా మోకాల కింద సపోర్ట్ ఇవ్వాలి. అప్పుడు చేసినంత సేపు కూడా దీని మీద ఏదైతే ప్రెషర్ వస్తుందో అది తెలియదు, కంఫర్ట్ గా ఫీల్ అవుతాం. ఓకే, సో ఇలా పట్టుకున్న తర్వాత ఒకసారి సెంటర్ లో ఉన్నప్పుడు శ్వాసని బాగా తీసుకోవాలి. మెల్లిగా శ్వాసని వదిలేస్తూ ఫార్వర్డ్ బెండ్ చేయాలి. మళ్ళీ శ్వాస తీసుకుంటూ పైకి, శ్వాస వదిలేస్తూ ఫార్వర్డ్ బెండ్. శ్వాస తీసుకుంటూ పైకి ఒక 3 సార్లు మూవ్మెంట్ చేసిన తర్వాత పోస్టర్ లో హోల్డ్ చేయొచ్చు. పోస్టర్ లో హోల్డ్ చేసినప్పుడు ఒకవేళ మీరు పూర్తిగా ముందుకు వెళ్ళగలిగితే కనుక ఈ స్ట్రాప్ ని పట్టుకొని మెల్లమెల్లగా మనం మూవ్మెంట్ అనేది చేస్తూ ఎంత పాసిబుల్ అయితే ఎంత ముందుకు వెళ్ళాలి. ఇక్కడ చేయగలిగిన వాళ్ళు ఒకవేళ మీకు ఫ్లెక్సిబిలిటీ బాగానే ఉండి చేతితో పాదాలు వేలు ఇలా పట్టుకోగలిగితే కనుక డైరెక్ట్ గా పట్టుకొని కూడా మీరు చేయొచ్చు. ఓకే, సో మన గోల్ వచ్చేసి లెగ్ ని స్ట్రైట్ గా ఉంచుకోవడం, కాఫ్ మసిల్ ని, నీ క్యాప్ ని, టై మసిల్ ని పైకి లాగి ఎంగేజ్ చేసి ఉంచడం ఇంపార్టెంట్. మీరు ఫోర్ హెడ్ నీస్ కి టచ్ చేయడం ఇంపార్టెంట్ కాదు, అది సెకండరీ. ఓకే, సో ఈ పోస్టర్ ఇలా ఉంచి కిందికి వెళ్ళడం అనేది ఇంపార్టెంట్. రైట్, ఇలా ఉంచి ఒక 15 సెకండ్స్ హోల్డ్ చేయాలి. సో ఆల్ ఆఫ్ యూ హోల్డ్ నౌ, టేక్ ద పోస్టర్. లెట్స్ స్టే ఫర్ 15 seconds. 1 normal breath, 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 and 15. మెల్లిగా inhale, come back to center, release the strap and relax. Now we'll repeat the same practice on the other side. Now keep the supporting mat to the other side. Straighten your right leg and fold your left leg. We are repeating the same on the other side. Janu Shirasana to the right.
Now hold the strap, hold the right leg with the strap support. Make it tight. And once you inhale in the center, as you exhale, softly lean forward. Inhale. Directly going to the holding may give different like muscle catch or like that. Give 3 to 4 movements and do the posture holding. You will feel comfortable. Exhale, go down. Inhale, up. 3. Exhale, go down. Inhale and come up. Last one. Exhale, go down. Look straight. As much as you can. Engage your whole leg. Try to pull your kneecap up, thigh muscle up. Let's hold the posture. 15, 14, 13, 12, 11, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, and 1. Relax. Inhale. Slowly raise your hands up and come down. సో ఇక్కడ మనకు జాను శిరాసనలో నీకి సంబంధించిన పర్టికులర్ జాయింట్ లో స్ట్రెంగ్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అలాగే ఇక్కడ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయినప్పుడు దీని ప్రభావం సైనోవియల్ ఫ్లూయిడ్ పైన కూడా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ నీ పెయిన్ రావడానికి రీజన్స్ లో వన్ ఆఫ్ ది రీజన్ అనేది సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది తగ్గడం వల్ల. సో ఇక్కడ ఈ ప్రాక్టీస్ చేసినప్పుడు ప్రాపర్ స్టిమ్యులేషన్ జరిగి అక్కడ సైనోవియల్ ఫ్లూయిడ్ కి స్టిమ్యులేషన్ అనేది కూడా జరుగుతుంది. ఓకే, రిలాక్స్. నెక్స్ట్, ఆఫ్టర్ జాను శిరాసన, లై డౌన్ స్టమక్. పొట్ట పైన తిరిగి పడుకోవాలి. We are doing శలభాసన. ఎలా? స్టమక్ పైన తిరిగి పడుతుంది. Lie down on your stomach and take the hand support under your thigh. Okay, your chin will be on the mat. Gently just raise your right leg as much as you can and right leg down. Left leg as much as you can and left leg down. Okay, let's repeat. Right leg up and down. Here, usually Shalabhasana is lifting the leg as much as possible, like this. Okay, but those who have knee pain, if you are unable to lift more, it is okay to just raise about 20 to 30 degrees is enough. Okay, so keep your hands, let's do the movement. Pointing your toe outside, raise your right leg up as much as you can, engaging your quadricep muscle, knee joint, pointing your toe outside. Again, exhale, go down. Repeat this. Toe and down. 3, down. 4, down. Last one, 5. Let us hold here. Point your toe outside and engage your whole leg. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, and 1. Relax. Now, let's do the same on the other side. Left leg, raise it up and down. 2, up and down.
3 లెఫ్ట్ లెగ్ అప్. ఇందాక రైట్ లెగ్ చేసాము, ఇప్పుడు లెఫ్ట్ లెగ్ చేసాము. 3 down, 4 down, last 5 and down. 6 legs hold here, just 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. రిలాక్స్. ఓకే, సో ఇక్కడ శలభాసనకి చైర్ సపోర్ట్ తో కూడా మనం ఈ హోల్డింగ్ ప్రాక్టీస్ అనేది చేయొచ్చు. జస్ట్ వాచ్ ద చైర్ సపోర్టింగ్ శలభాసన ప్రాక్టీస్. You will place the chair to your back end. ఫస్ట్ చైర్ ని ఇట్లా అరేంజ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత స్టమక్ పైన పడుకుంటాం. ఓకే, చూడండి ఇక్కడ కాళ్ళని ఇలా జస్ట్ రెస్ట్ చేయాలి. రెస్ట్ చేసి పడుకోవాలి. పడుకున్న తర్వాత మెల్లిగా చూడండి, రైట్ లెగ్ హోల్డ్ చేస్తే రైట్ లెగ్ స్ట్రైట్ చేయాలి, అంతే. ఓన్లీ స్ట్రైటన్ అప్ యువర్ రైట్ లెగ్, దట్స్ ఆల్. అగైన్ దెన్ లెఫ్ట్ లెగ్ స్ట్రైట్, రిలాక్స్. ఇక్కడ మనం నార్మల్ గా చేసిన దానికన్నా ఇంకా కొంత ఎక్కువ డిగ్రీస్ పైకెత్తగలుగుతాము. అండ్ చైర్ సపోర్ట్ ఉంది కాబట్టి 10-15 సెకండ్సే కాకుండా ఒక హాఫ్ మినిట్ వరకు కూడా ఈ పోస్టర్ లో ఈజీగా ఉండగలుగుతాం. ఓకే, సో మనకు ఇబ్బంది లేకుండా ఎక్కువసేపు హోల్డ్ చేస్తే అది బెనిఫిట్. కానీ అక్కడ డిఫికల్ట్ గా ఫీల్ అవుతూ కావాలని ఎక్కువసేపు హోల్డ్ చేస్తే ఇట్ ఈస్ నాట్ గుడ్. ఓకే, సో అందరు ట్రై చేయండి ఒకసారి. ఇక్కడ మీ చైర్ ఇక్కడ నాకు కుషనింగ్ ఉంది ఈ చైర్ కి, సో ఎక్కువసేపు చేసినా నాకు యాంకిల్ మీద కూడా ఎలాంటి ప్రెషర్ కానీ అట్లా పెయిన్ కానీ అనిపించదు. సో మీరు ఏం చేయండి, నార్మల్ చైర్ యూజ్ చేస్తే ఒక బ్లాంకెట్ కానీ మీ దగ్గర ఉన్న ఎక్స్ట్రా మ్యాట్ కానీ హీల్ కింద వాడండి. సో అది కుషనింగ్ కి బాగా పనికి వస్తుంది. ఓకే, సో చూడండి, ఇది ఒకవేళ నార్మల్ చైర్ ఇట్లా కుషనింగ్ లేదనుకోండి, తీసుకొని సేమ్ మనం ఇందాక చేసిన హోల్డింగ్ ఇలా చేసుకోవచ్చు. So this is Shalabhasana. Relax. సేమ్ ఇదే ప్రాక్టీస్ ని ఇంకొక సైడ్ చేయండి. 15, 14, 13, 12, 11, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. చాలు, రిలాక్స్. ఓకే, సో నెక్స్ట్ పోస్చర్ మనం బేకాసన ప్రాక్టీస్ చేస్తున్నాము. సో ఈ బేకాసన ప్రాక్టీస్ లో మనం చైర్ ఏం యూస్ చేయట్లేదు ఇక్కడ. సో ఇందాక శలభాసనాలో పడుకున్నట్టు మళ్ళీ పడుకోవాలి. రైట్ లెగ్ ని లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. లోపలికి ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఎడమ ఎల్బో వరకు ముందుకు సపోర్ట్ తీసుకుంటాం. ఎడమ చేతిని ఇలా ముందుకు సహాయంగా పెట్టుకోవాలి. మన ఎల్బో నుంచి రిస్ట్ వరకు హ్యాండ్ సపోర్టింగ్ గానే ఉంది మ్యాట్ పైన. ఇక్కడ రైట్ లెగ్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత కుడి చేత్తో మనం కుడి యాంకిల్ ని పట్టుకోవాలి. విత్ యర్ రైట్ పామ్ యూ విల్ హోల్డ్ ద రైట్ యాంకిల్ అండ్ దెన్ కవరింగ్ యర్ హోల్ ఫుట్ విత్ యర్ పామ్. మీ పాదం మొత్తాన్ని అరచేత్తో కవర్ చేస్తూ మెల్లిగా హీల్ ని బటక్ వైపు ప్రెస్ చేయాలి. You have to press the heel towards the buttock and look straight. Stay for 10 to 15 seconds. So when you are pressing your heel
towards the buttock. You will observe the stretch over your quadricep muscle, and you will also feel the relaxation at your knee while you are pressing the heel towards your buttock. Okay, stay. Observe your quadricep muscle and knee joint. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, and 15. Slowly, right leg relax. Relax. Now, on the left side, same. ఇప్పుడు రైట్ హ్యాండ్ సపోర్ట్ తీసుకోవాలి, లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ సైడ్ చేస్తున్నాం కాబట్టి సో లెఫ్ట్ లెగ్ holding and cover your left foot with your left palm and press your left heel to buttock. Look straight. Observe your quadricep muscle. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, and 15. Relax. Relax. Okay. Now, after Bekasana, we'll do a proper relaxation in the Sarala Bhujangasana. Okay. So for the Sarala Bhujanga, you will just take the elbow in front. From elbow to your wrist, your your hands are resting on the mat, and just inhale, softly raise your hands up. So as we are doing this practice for the relaxing sake, you will just separate your both legs as much as you can. You need to keep them close and just be in this posture. After doing the lower body practice, we are involving the upper body just to balance. So that's why we took this posture. Normal. 15, 14, 13, 12, 11, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, and 1. Slowly, with exhalation, come down. You can turn this any side and relax. Okay, right. Our last practices. Okay, lying down on your back. Lying down on your back. So next we are doing single leg raising. Single leg raising. Directly showing with the strap. So you can do normally without using strap. You do the normal. Those who are doing with strap, you have to hold the right leg with the strap. ఎవరైతే సపోర్ట్ లేకుండా చేసే వాళ్ళు డైరెక్ట్ గా మీరు కాలు పైకి ఆ ప్రాక్టీస్ చేయొచ్చు. సపోర్ట్ కావాలనుకున్న వాళ్ళు మాత్రం స్ట్రాప్ సపోర్ట్ తీసుకోండి, ఇంకొక లెగ్ ని ఫోల్డ్ చేసేసుకోండి. మెల్లిగా ఇన్హేల్ లెగ్ 90, exhale right leg down. Inhale right leg 90, exhale down. Inhale right leg 90, exhale down. ఇలా ఒక 10 సార్లు చేసిన తర్వాత ఇలా హోల్డ్ చేయాలి. మనం హోల్డింగ్ ప్రాక్టీస్ చేసినప్పుడు పాదాల వేలు మన వైపు చూపించాలి. You have to point your toe to our side so that the heel will be in parallel. The base of the foot will be completely in parallel with the ceiling. Okay. And you will engage your calf muscle, kneecap, thigh muscle, and hip joint. So you will maintain the whole right leg in a completely 90 degrees position. After holding for 10 to 15 seconds, you will relax. Same you will repeat with the
left leg. Holding the left leg, hold your right leg in. Inhale, left leg up. Exhale, left leg down. 2, inhale, left leg up. Exhale, left leg down. Inhale, left leg up. Exhale, left leg down. Inhale, left leg up. Exhale, left leg down. Last one. Now we'll hold after lifting. When you are holding, pointing your toe in, point your base of the foot to the ceiling, engage your whole left leg and try to hold here. Breath normal. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Exhale, down. Now, once after doing the right leg and left leg separately, 90 degrees holding, then you will do both leg practice, but both legs don't do on the mat directly. It may give pressure on the back. Okay, so seniors, those who are practicing this, they have to do with wall support. Okay, so నడుం మీద ప్రెజర్ వచ్చే ఛాన్స్ ఉంది. మనం రెండు కాళ్ళని డైరెక్ట్ గా మ్యాట్ పైన పైకెత్తితే, సో ఇలా వాల్ సపోర్ట్ తోని 90 డిగ్రీస్ ప్రాక్టీస్ చేస్తే అది నీకి బెనిఫిషియల్, బ్యాక్ కి బెనిఫిషియల్. ఓకే, ఇంకా చాలా రకాల బెనిఫిట్స్ కూడా ఉంటాయి. లేడీస్ కి అయితే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కి చాలా యూస్ఫుల్ ప్రాక్టీస్. ఓకే, సో ఇక్కడ మనం పోస్టర్ 90 డిగ్రీస్ పోస్టర్ తీసుకునే కన్నా ముందు మ్యాట్ వాల్ కి సపోర్టింగ్ ఇలా దగ్గరగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఫస్ట్ సైడ్ నుంచి పడుకోవాలి. ఓకే, సైడ్ నుంచి పడుకున్న తర్వాత నెమ్మదిగా రెండు కాళ్ళని పైకెత్తాలి. ఓకే, ఈ 90 డిగ్రీ పొజిషన్ లో మన బటక్ వాల్ కి టచ్ అయి ఉండాలి, హీల్స్ వాల్ కి టచ్ అయి ఉండాలి, మళ్ళీ సేమ్ పాదాల వేలు మన వైపు చూపించి ఉండాలి. ఓకే, సో లెగ్ మొత్తం కూడా ఎంగేజ్ చేసి ఉంచుకున్నాము. ఓకే, అంతే. శ్వాసని నార్మల్ గా ఉంచండి, కొద్దిసేపు ఇలా హోల్డింగ్ చేయండి. ఇక్కడ మనకు రివర్స్ బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. పాదాల వేళ్ళ నుంచి పెల్విక్ పోర్షన్ వైపుకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది జరుగుతుంది. దీన్ని గమనించాలి. ఈ పొజిషన్ లో మనం ఒక 2 to 3 minutes వరకు కూడా రిలాక్స్ అవ్వచ్చు. ఎందుకంటే పూర్తిగా మనకి వాల్ సపోర్ట్ ఉంది కాబట్టి. ఇప్పుడు ఒక 20 seconds ఉందాము. 20, 19, 18, 17, 16, 15, 14, 13, 12, 11, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, and 1. రిలాక్స్. మెల్లిగా బయటకు వచ్చేటప్పుడు మన రైట్ సైడ్ కి ఇలా మెల్లిగా తిరగాలి. చేతి సపోర్ట్ తో లేచి కూర్చోవాలి. ఓకే, సో ఇది 90 degrees, both legs 90 degrees wall support practice. ఓకే, సో నెక్స్ట్ ప్రాక్టీస్ చేస్తున్నాం అనంత శయనాసన. సో అనంత శయనాసన ప్రాక్టీస్ కోసము
ఏదో ఒక వైపు తిరిగి మన ప్రాక్టీస్ అనేది స్టార్ట్ చేస్తాము. ఫస్ట్ నేను లెఫ్ట్ సైడ్ తిరిగి రైట్ సైడ్ ప్రాక్టీస్ చూపిస్తున్నాను. ఇలా లెఫ్ట్ సైడ్ కి పడుకోవాలి. ఓకే, హ్యాండ్ సపోర్ట్, లెఫ్ట్ హ్యాండ్ ని ఇలా తల కింద సపోర్ట్ గా తీసుకోవాలి, రైట్ హ్యాండ్ ఏమో చెస్ట్ ముందర సపోర్ట్ గా పెట్టుకోవాలి. ఫస్ట్ ప్రాక్టీస్ సింపుల్ గా లెగ్ పైకి ఎత్తాలి, కిందకి దించాలి. ఓకే, అప్, మళ్ళీ డౌన్, 2, మళ్ళీ డౌన్. ఇక్కడ మనకు నీ మీద ప్రెషర్ గా ఫీల్ అయితే కనుక ఈ లోవర్ లెగ్ ని కొంచెం ఇట్లా ఫోల్డ్ చేసి పెట్టుకోవచ్చు. కంప్లీట్ గా స్ట్రైట్ కాకుండా బ్యాలెన్సింగ్ కోసము ఇలా లెఫ్ట్ లెగ్ ని కొద్దిగా ఫోల్డ్ చేసి, ఎవరైతే స్ట్రైట్ గా ఉంచగలుగుతారో రెండు కాళ్ళను కూడా స్ట్రైట్ గా ఉంచుకోండి. ఓకే, సో స్ట్రైట్ గా లెఫ్ట్ లెగ్ రైట్ లెగ్ ని పైకి ఎత్తండి, మళ్ళీ రైట్ లెగ్ ని కిందకి దించండి. ఇందాక మనం శవాసనాలో పడుకొని లెగ్ పైకి ఎత్తడం వల్ల నీ యొక్క వెనకాల పోర్షన్ లో, నీ యొక్క ముందు పోర్షన్ లో బెనిఫిట్ అనేది జరిగింది. అక్కడ సర్క్యులేషన్ ఇంప్రూవ్మెంట్ అనేది జరిగింది. కానీ ఇక్కడ లాటరల్ అంటే మోకాల యొక్క సైడ్ భాగంలో సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అందుకని పర్టికులర్ గా అనంత శయనాసన మూవ్మెంట్ చేస్తున్నాం. ఓకే, రిపీట్. Observing a lateral portion of your knee, raise your right leg up as much as you can, 30 to 45 degrees or 50 degrees. Again, bring it down. Repeat. 3 and down, 4 and down, 5 and down. Relax. Okay, so no holding here, only movements we are doing. And the second practice in the same Ananta Shayanasana. మీ రైట్ లెగ్ ని ఇందాక సైడ్ నుంచి పైకెత్తారు, ఇప్పుడు ముందుకు వెనక్కి మూమెంట్ ఇవ్వండి. In the same position, you just move the right leg to front and to your back. To front and back. Front and back. Front and back. Relax. Now, same practice we'll do on the other side. From left side, you turn to the right side. Lying on your right side, let's do the practice to the left side. Take the hand support again in front of your chest. Lift your left leg up as much as possible. Again, left leg down. 2, don't do the practice loosely. Try to engage your whole left leg and do the practice. 3 and down. Again, remember, you have to tuck your toe inside. పాదాల వేళ్ళు మన వైపు చూపించాలి. Down. Last 2, 4 and down. 5 and down. Relax. Okay. Now next, moving your leg, maximum front, maximum back. Start. Left leg front, left leg back. 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 Relax. Relax. Okay. 5 to 6 movements are those you can do. Till 10 movements also you can do this practice. And relax. Right. Now after finishing both practices, you have to lie down on your back. Last asana, last posture. Fold your both legs in. We are doing Setu Bandhasana. Okay. ఇక్కడ మనము టైం తక్కువ ఉంది కాబట్టి మీకు అన్ని పోస్టర్స్ యొక్క ఇంపార్టెన్స్ తెలియాలి, కరెక్ట్ గా అలైన్మెంట్ తెలియాలని ఆ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తున్నాను. బట్ మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు ప్రతి 2 ఆసనాల తర్వాత కొంచెం రిలాక్స్ అవుతూ మళ్ళీ ఇంకొక పోస్టర్కి వెళ్ళాలి, కొద్దిగా రిలాక్స్ అవుతూ మళ్ళీ ఇంకొక పోస్టర్కి వెళ్ళాలి. ఓకే, రైట్.
సో మళ్ళీ ఇక్కడ కాళ్ళని ఫోల్డ్ చేశారు, చేతులు రెండు మీ హీల్స్ వెనకాల ఉంచుకున్నారు, అరచేతుల్ని పాదాల్ని బ్యాక్కి ప్రెస్ చేస్తూ చాలా నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ నడుము పైకెత్తాలి. శ్వాసని వదిలేస్తూ ఇంటికి వచ్చేయండి. ఇక్కడ నీ మీద ప్రెషర్ కనిపిస్తే కొద్ది మోకాల మధ్యలో గ్యాప్ పెంచుకోవచ్చు. ఓకే, అండ్ ఎక్కువ పైకి ఎత్తాల్సిన అవసరం లేదు. మనం ఎంత ఎత్తగలితే అంత చాలు. చూడండి, ఇంత ఎత్తగలితే ఇంత చాలు. ఓకే, సో మోకాలని గమనిస్తూ ప్రాక్టీస్ చేయాలి. మళ్ళీ శ్వాస వదిలేస్తూ కిందకి. ఇన్హేల్ పైకి, ఎక్స్హేల్ కిందకి. ఒక 3 నుంచి 4 సార్లు చేసిన తర్వాత అక్కడే ఉండి హోల్డింగ్ చేయాలి. లిఫ్ట్ అండ్ స్టే. ఒక 10 సెకండ్స్ హోల్డింగ్ చేద్దాము. 10, 9, చిన్న చెస్ట్ ప్రెస్ చేసి ఉంచుకోండి. థైరాయిడ్ గ్లాండ్ లో కూడా మంచి స్టిమ్యులేషన్ జరుగుతుంది. 8, 7, 6, 5, 4, 3, 2 and 1. మెల్లిగా ఎక్స్హేల్ డౌన్, కమ్ డౌన్. 2 కాళ్ళని స్ట్రైట్ గా చేయండి. కాళ్ళు 2 స్ట్రైట్ గా చేయండి. శవాసనకు వచ్చేయండి. ఒక 2 నిమిషాలు శవాసనలో రిలాక్స్ అవుదాము. అరచేతులు 2 మీ థైస్ పక్కన ఫ్రీగా వదిలేయండి. రిలాక్స్. రిలాక్స్ your head. Leave your hands beside your thigh. Leaving your fingers freely, toe freely. Observe your whole body in the Shavasana. శరీరం అంతా కూడా ఎక్కడ టైట్నెస్ లేకుండా ఫ్రీగా వదిలేసేయండి. కళ్ళు మూసుకొని రిలాక్స్ అవ్వండి. మన పాదాల వేళ్ళ నుంచి తల భాగం వరకు గమనించాలి శ్వాసని తీసుకుంటున్నప్పుడు. మళ్ళీ తల భాగం నుంచి పాదాల వేళ్ళ వరకు గమనించాలి శ్వాసని వదిలేస్తూ. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ వేళ్ళ నుండి తల భాగం వరకు గమనించండి. శ్వాసని వదిలేస్తూ తల భాగం నుండి పాదాల వేళ్ళ వరకు గమనించండి. As you softly inhale, move your awareness from your toe to top of the head. And with slow exhalation, spread your awareness from top of the head to your tip of the toe. Feel the energization in your body as you inhale and relaxation in your body as you exhale. శ్వాస లోపలికి వెళ్తున్నప్పుడు శరీరం శక్తివంతంగా, శరీరంలోకి ఎనర్జీ వస్తున్నట్టుగా ఫీల్ అవ్వండి. శ్వాస బయటికి వెళ్తున్నప్పుడు మనలోని మలినాలు బయటికి వెళ్తున్నట్టుగా, ప్రశాంతత వస్తున్నట్టుగా ఫీల్ అవ్వండి. Continue to sense your breath and try to relax with every breath. Make sure every breath is deep, every breath is lengthy. Slowly exhale. After your 100% exhalation, take your time and turn your body to right side. నెమ్మదిగా మీ కుడి వైపుకి తిరగండి. Turn your body to your right side. మీ కుడి వైపుకి తిరగండి. చేతి సహాయంతో లేచి కూర్చోండి. Make yourself comfortable, sitting in any comfortable posture.
Lengthen up your spine. వెన్నుముక్క నిటారుగా ఉంచండి. Right. These are the practices. Okay. So these are the major asanas for the knee pain management. I hope you will practice it daily and this session is useful. And if you have any doubts, you can ask now. థ్యాంక్ యూ వరుణ్, వెరీ నైస్. చాలా చక్కగా ఇన్స్ట్రక్షన్స్ అండ్ ఎవ్రీథింగ్ మంచిగా చేశారు. Thank you, sir. మన పార్టిసిపెంట్స్ కూడా చాలా Excellent బాగా lesson, చేశారు. sir. Thank you. థ్యాంక్ యూ అనురాధమ్మ. సో ఫ్రెండ్స్, ఎవరికైనా ఏ క్వశ్చన్ ఉన్నా ఇప్పుడు చేపించిన ఆసనాలలో నీ పెయిన్ కి సంబంధించి ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి. మీరు మైక్ ఆన్ చేయొచ్చు లేదా హ్యాండ్ రేజ్ చేయొచ్చు. విజయ్ ప్రకాష్ రావు సార్ ఏమైనా క్వశ్చన్ అడుగుతున్నారా? చెప్పేసి సార్, కొన్ని కొన్ని కష్టం అనిపించింది సార్. మన మన యోగంలో చేసేటివి ఉన్నాయి కొన్ని. ఇక్కడ సార్ విజయ్ ప్రకాష్ రావు సార్, ఇక్కడ ఏ క్లాస్ తోటి కంపేర్ చేయకండి. ఇక్కడ ఇక్కడ ఏది కష్టం అనిపించిందో దానికి సంబంధించి ఇంకా సింప్లిఫైడ్. ఇప్పుడు ఎలా అంటే వరుణ్ గారు చాలా ఎంత బాగా చెప్పారంటే ప్రతిదీ, ఈవెన్ జాను శిరాసన చేసేటప్పుడు రెస్ట్ లో ఉన్న మోకాలు కూడా పెయిన్ వస్తే ఏం చేయాలో అది కూడా చెప్పాడు. అంటే ఎంత కేర్ తీసుకొని చెప్పాడంటే అది అబ్జర్వేషన్ చేసే వాళ్ళకి తెలుస్తుంది. బట్ ఎనీవే, ఎప్పుడు కానీ మనం ఇతర క్లాసెస్ తో ఇక్కడ ఎప్పుడు పోల్చుకోవద్దు, ఎందుకంటే దిస్ ఇస్ అ స్పెషల్ సెషన్ అన్నమాట. విజయప్రకాష్ రావు సార్ అని కంపేర్ చేస్తే మాకు ఈజీగా అర్థమవుతుంది నా ఉద్దేశం, అంతే సార్. అదే ఇది ఓన్లీ ఇప్పుడు స్పెషల్ నీ పెయిన్ కి సంబంధించింది కాబట్టి ఇది స్పెషల్ గానే ఉంటుంది. రైట్ సార్, ఓకే సార్. డోంట్ వరీ సార్, ప్లీజ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. రైట్ సార్, కే సుందర్ సార్ చెప్పండి సార్. మాకు ఈ సెషన్ ఒక 1 month అన్న ఇస్తే ఇయ్యండి సార్. అర్థం కాలేదు సార్. తప్పకుండా సార్, ఇప్పుడు మీకు ఒక్క రోజులో ఇవన్నీ ఆసనాలు గుర్తుండే సార్. ప్లీజ్, అందుకే రెడీ టు పే ద అమౌంట్. ప్లీజ్ ఎక్స్టెండ్ సురేందర్ సార్, సురేందర్ సార్, మీరు ఏ యోగా టీచర్ తరపున వచ్చారు సార్? నేను మీ తరపునే వచ్చిన. అయితే ఒక పని చేయండి, తీసుకొని వచ్చాను నేను. సురేందర్ సార్, మీరు ఎవరైనా సరే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో, ఇక్కడ ఉన్నటువంటి పార్టిసిపెంట్స్ లో ఏ యోగా టీచర్ తరపున వచ్చారో దానికి సంబంధించి ఆ యోగా టీచర్స్ కి పర్సనల్ గా ఫోన్ చేయండి, మీకు సంబంధించిన సొల్యూషన్ దొరుకుతుంది. ఓకేనా సార్? ఓకే సార్, ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎస్, sorry, Anuradha Bansali ji, do you have any doubt? Yes, sir. Yes, sir. Just I wanted to know, like during each knee exercises, what sir has given us today, the asanas, we have to keep our toes fixed in order to keep the knee and the muscles engaged, sir. Yes, sir. Varun, answer ji. Yeah, Anuradha ji, in whatever posture we are doing, when you tag the toe inside, like when your leg is locked, particular muscles are involved, and when we engage those muscles, the blood circulation, so we have to keep our on those muscles will happen. Toes fixed all through. Pardon? Sir, I cannot hear your voice. Am I audible now? Could not hear your words. Yeah. Yes, you're Can audible you ask now. the question again? We are supposed to keep our toes fixed. So all through these asanas, we are supposed to keep our toes fixed. See, here toes fixed means in each posture we have different things. In order to keep the knee engaged. Yes. See, those who have high intensity knee pain, for them it is not compulsory so you're not audible, pull the kneecap or to tighten the knee, but yes, our intention is So, to keep it tight. 1 second, Varun. Yeah. Anuradha ji, your voice is breaking actually. Your signal is very poor, so that you are not able to listening Varun's answer.
Yes, sir. We are not able to listen. ఓకే Okay, sir. Radhiji, I'll answer you. Thank you, I'll sir. answer you. You can WhatsApp me also. రైట్ Okay, sir. Yeah. Okay, sir. Thank you, sir. సార్ ఎస్ ఇట్లా బోర్లా పడుకుని Hmm. జస్ట్ థైస్ వెనక్కి ఇట్లా ఇట్లా చెయ్యొచ్చు శలభాసన. అంటారా? శలభాసన. తలపాసన కాదండి, ఇట్లా అంటే ఆ. నీ ఎక్సర్సైజ్ కి ఆ. వెనకాల కాళ్ళు బటర్స్ కి టచ్ చేస్తూ ఇట్లా టచ్ చేసి మళ్ళీ రిలీజ్ చేసి ఇట్లా, అంటే నేను చూపించడానికి మరి ఒక పని చేయండి మేడం, నాకు అర్థమైంది. ఒకసారి మీరు తల అటు పెట్టి కాళ్ళు ఇటు పెట్టి చూపించండి. నాకు అర్థమైంది, అంటే పడుకొని బట్ కిక్ మూమెంట్స్. ఎస్, ఓకే ఓకే. చేయొచ్చు మేడం. ఇది యాక్చువల్ గా ఏంటంటే నేను వార్మింగ్ అప్ ప్రాక్టీసెస్ లో భాగంగా ఈ ప్రాక్టీస్ చేయిస్తారు. సో అందుకని నేను Okay. ఓన్లీ ఆసన పార్ట్ మాత్రం తీసుకున్నాను అనమాట. ఈ ప్రాక్టీస్ చేయొచ్చు. మనం బేకాసన చేసాం కదా, లెగ్ ఫోల్డ్ చేసి ఆ అరచేతిని యాంకిల్ పాదంని కవర్ చేసి హీల్ ని బటక్ వైపు కి ప్రెస్ చేసే ప్రాక్టీస్ చేసాం కదా, అది చేయకన్నా ముందు ఈ ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకే ఓకే, చేయొచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఎస్. సో ఫ్రెండ్స్, ఇక ఈ రోజుకి చాలు, చాలా సమయం అయిపోయింది కాబట్టి మరొక ముఖ్యమైన విషయం మీకు తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ కనుక ఉంటే, సో మీకు సంబంధించినటువంటి మీరు ఏ యోగా టీచర్ ద్వారా అయితే మీరు వచ్చారో ఆ యోగా టీచర్కి మీరు వాట్సాప్ కానీ ఫోన్ కానీ చేసి మీ డౌట్స్ని మీరు క్లియర్ చేసుకోవచ్చు. అయితే ఈ ప్రాక్టీసెస్కి సంబంధించి మనము మెయిన్ ప్రోగ్రామ్ వచ్చిన వారికి మనం ఒక బ్రౌచర్ ఇచ్చాం. 4 pages 6 pages బ్రౌచర్ ఇచ్చాం మేము. ఏ యోగా మాస్టర్ ఏ ఆసనాలను చెబుతున్నాడు అని కంప్లీట్ ఇచ్చాం. ఆ బ్రౌచర్ కనుక మీ దగ్గర ఉంటే మీరు రోజు ఆ బ్రౌచర్ని ముందట పెట్టుకొని చక్కగా చేసుకోవచ్చు. అందులో ఎలాంటి డౌట్ లేదు. ఒకవేళ డౌట్ ఉంటే మీరేం చేయొచ్చు, మీకు తెలిసిన యోగా టీచర్ తోటి మాట్లాడి ఒక 10 నిమిషాలు లేకపోతే ఒక అరగంట ఒక సెషన్ తీసుకొని దాన్ని అర్థం చేసుకొని ఇంకా బెటర్గా ప్రాక్టీస్ చేయవచ్చు. లేదు సార్, మేము రెగ్యులర్గా యోగా క్లాస్లో జాయిన్ అవుతాము అంటే మీరు ఏ యోగా టీచర్ తరపున అయితే రిజిస్టర్ చేసుకున్నారో ఆ యోగా టీచర్కి కాంటాక్ట్ అయ్యి మీకు కుదిరిన టైంలో మీరు యోగా క్లాస్ తీసుకోండి. దానికి కొంచెం పేడ్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే రెగ్యులర్గా టైం ఇస్తాం కాబట్టి కొంచెం పే చేయాల్సి వస్తుంది. దట్ ఈస్ అ పర్సనల్. కానీ అభ్యాస్ తరపున చేసే ఈ ప్రోగ్రామ్స్కి మీకు అన్ని విధాలుగా మనకు మెటీరియల్ ఇచ్చాము, ప్రాక్టీసెస్ ఇస్తున్నాము, అండ్ మళ్ళీ పర్సనల్గా ఫాలో అప్ సెషన్స్ కూడా పెడుతున్నాం. ఇక చేయాల్సిందల్లా మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడమే. అయితే దాదాపు 90% పీపుల్కి పర్సనల్గా ప్రాక్టీస్ చేసుకోవడంలో సీక్వెన్స్ తెలియకనో లేకపోతే ఈ ఆసనం ముందు చేయాలా ఇది వెనకాల చేయాలా ఇది డౌట్ వస్తుంది. ఈ డౌట్ క్లియర్ కావడం కోసమే మేమేమి ఇచ్చాము, ఫస్ట్ సూక్ష్మయామ ఇచ్చాము, ఆ తర్వాత ఆసనాస్ ఇచ్చాము, ఆ తర్వాత స్పెషల్ టెక్నిక్స్ ఇచ్చాము, ప్రాణాయామ ఇచ్చాము. కాబట్టి బ్రౌచర్లో మేము ఎలా అయితే ఇచ్చామో అదే సీక్వెన్స్ చేసుకోండి. ఇప్పుడు మీకు సీక్వెన్స్ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకేనా ఫ్రెండ్స్? సో ఫర్దర్గా నెక్స్ట్ సెషన్ మీకు ఏ సెషన్ ఉంటుంది, అలాగే ఎవరు తీసుకుంటారు అన్నది ఒక 2 daysలో మీకు మళ్ళీ మీ గ్రూప్లలో ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో కాబట్టి ఈ పూర్తిగా ఫాలో అప్ సెషన్స్ అయిపోయేంత వరకు ఈ గ్రూప్ని మీరు ఏ గ్రూప్లో అయితే ఉన్నారో ఆ గ్రూప్ని ఫాలో చేస్తూ ఉండండి. ఓకే ఫ్రెండ్స్? సో ఇప్పటివరకు ఈ రోజుతో 3 ఫాలో అప్ సెషన్స్ అయ్యాయి ఫ్రెండ్స్. మేబీ ఇంకొక 3 ఉన్నాయి. కాబట్టి వీటిని కూడా అన్నిటిని సరిగ్గా చేసుకోండి. మన కోసం మనం సమయం ఇస్తేనే మన ఆరోగ్యం బాగుంటుంది ఫ్రెండ్స్. మనతో పాటు మన ఫ్యామిలీ ఆరోగ్యం బాగుంటుంది. అయితే ఒక్కసారి గుర్తుపెట్టుకోండి మిత్రులారా, ఈ ప్రపంచంలో మనం నివసిస్తున్నటువంటి అద్భుతమైనటువంటి ప్రదేశం ఏదైనా ఉంది అంటే అది మన శరీరమే మిత్రులారా. ఈ ప్రపంచంలో మనం నివసిస్తున్నటువంటి అద్భుతమైన ప్రదేశం ఏదైనా ఉందంటే అది మన శరీరమే. మరి అలాంటి శరీరాన్ని ఆరోగ్యంగా చూసుకోవడానికి, ఆరోగ్యంగా కాపాడుకోవడానికి అభ్యాస్ అనే మా యోగా టీచర్ సంస్థ సో ఎంతో చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మీ తరపు నుంచి కూడా మాకు ఎంత సహాయ సహకారాలు సపోర్ట్ మాకు లభిస్తే మేము అంత చేయడానికి సిద్ధంగా ఉన్నాం.
కాబట్టి మీరు అందరు ఇలాగే సహకరిస్తారని ఆశిస్తూ ఇక ఎండింగ్ ప్రేయర్ చేసి ఎండ్ చేద్దాము. సో థ్యాంక్ యూ వరుణ్, వన్స్ అగైన్ చాలా చక్కగా నీట్గా తెలుగులోను ఇంగ్లీష్లోను ఒకవైపు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఇంకోవైపు డెమాన్స్ట్రేషన్ చేయిస్తూ సో అలాగే ఎంత చక్కగా తీసుకున్నారు. థ్యాంక్ యూ వరుణ్. అలాగే ఎండింగ్ ప్రేయర్ చేసి ఎండ్ చేసేసే వరుణ్. ఓకే. అరచేతులు రెండు నమస్కారం పొజిషన్ లో తీసుకోండి. శ్వాస దీర్ఘంగా తీసుకొని ప్రార్థన చేద్దాము. సర్వేషాం స్వస్థిర్భవతు, సర్వేషాం శాంతిర్భవతు, సర్వేషాం పూర్ణం భవతు, సర్వేషాం మంగళం భవతు, సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. చేతులు మెల్లిగా రబ్ చేయండి. అరచేతుల్లో కాస్త వేడి వచ్చిన తర్వాత మీ కళ్ళకి అప్లై చేయండి. మీ ఫేస్ ని మసాజ్ చేయండి. చేతుల్ని కళ్ళకి అడ్డంగా ఉంచుకొని కళ్ళు ఓపెన్ చేస్తూ చేతుల్ని చూడండి.